ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఓ కథానాయికగా సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుంది. అయితే మరో 2 కీలక పాత్రల కోసం ఇద్దరు మలయాళ నటులకు చోటు దొరికిందని తెలిసింది. అందులో ఒకరు బిజు మీనన్, మరొకరు టొవినో థామస్. మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్గా పేరు పొందిన స్టార్లు వీరు. ఈ ఇద్దరి రాకతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా టొవినో థామస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టొవినో తారక్ ప్రాజెక్టులో ఫిక్స్ అయినట్లే అంటున్నారు. ఇప్పటికే మిన్నల్ మురళి 2018 ఏఆర్ఎం సినిమాలతో పాన్ ఇండియా వైడ్గా టొవినో థామస్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్. నిజానికి గతేడాది నవంబర్లోనే సెట్స్ పైకి వెళ్ళాలి. అప్పుడే ఎన్టీఆర్ కూడా జాయిన్ కావాలి. అనుకోని కారణాలతో ఆలస్యమైంది. దీంతో వీళ్ళు ఓపెనింగ్ టైంలోనే చెప్పిన రిలీజ్ డేట్ 2026 జనవరి 9కి రిలీజ్ సాధ్యం కాదేమో అనుకుంటున్నారు. బట్ ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్తో వెళ్తున్నాడట. ఇంత లేట్ అయినా ఆ టైంకు ఖచ్చితంగా విడుదల చేస్తారు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే స్టార్ట్ కానుంది. దానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దాదాపు 300 కోట్లు ఈ సినిమాకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దేవరా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న చిత్రం ప్రశాంత్ నీల్ మూవీ. కేజీఎఫ్ సిరీస్ అలాగే సలార్తో పాన్ ఇండియా వైడ్గా దర్శకుడు పాపులర్ అయ్యాడు. దాంతో ఎన్టీఆర్ 31 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరగా ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా మరొక మలయాళ స్టార్ని తీసుకున్నట్లు సమాచారం. మలయాళంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు టొవినో థామస్. ఇప్పటికే ఆయనను సంప్రదించగా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది.